మామా నమస్తే, నేను మీ మాసుం. నేటి నుంచి బద్రుద్దీన్ షా ఖాదిరి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. కిల్లా గన్పూర్ మండలంలోని తిరుమలాపల్లి గ్రామం శివార్లో బద్రుద్దీన్ షా ఖాదిరి ఉత్సవాలు అయితే ఘనంగా జరుపుతున్నారు. ఈ నెల ఆగస్టు 25న ఇక్కడ గంధం తీయడం జరిగింది. నెక్స్ట్ డే ఇక్కడ ఉర్సు ఉత్సవాలు అయితే మొదలయ్యాయి. ఆ మొదలైన ఉత్సవాల్లో మనం కూడా పాల్గొనడం జరిగింది. నాకు చాలా ఆనందంగా అనిపించింది. చాలా మంది అయితే మనకు చాలా సపోర్ట్ చేశారు. ఇక్కడ దర్గా నుంచి 5 అడుగుల దూరంలో ఈ టెంకాయ కొట్టే స్థలం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చే భక్తులకి ఎటువంటి కోరికలున్నా కోరికలైతే తీరుతాయని బద్రుద్దీన్ షా ఖాదిరి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. మనం ఈ బద్రుద్దీన్ షా ఖాదిరి హిందూ ముస్లిమ్స్ అంటూ భేదాలు లేకుండా ఈ గంధంలో అందరూ పాల్గొంటారు. ఇక్కడ వచ్చే జనాలను చూస్తుంటే ఈ బద్రుద్దీన్ షా ఖాదిరి దర్గా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది. టైం వెళ్తున్న కొద్దీ ఇక్కడ జనాభా సంఖ్య అయితే అధికంగా పెరుగుతూ పోతుంది. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న పరిసరాలను గమనించినట్టయితే ఇక్కడ వందల సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ ఈ దర్గా కొలి ఉన్నట్టు చరిత్ర మనకు చెప్తుంది. ఇక్కడ కీ చైన్స్ కానీ, అలాగే లేడీస్ ఎంతగానో ఇష్టపడే టెడ్డీ కీ చైన్స్ కానీ, మెడలో వేసుకునే హారం నుంచి చేతికి కట్టుకునే దారం వరకు అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. ఇక్కడ మీరు బాగా గమనించినట్టయితే BMW నుంచి ఆడి కార్ వరకు దొరుకుతున్నాయి. మనం ఆడుకోవడానికి కాదు, చిన్నపిల్లల కోసం. మామ అన్ని బొమ్మల కన్నా ఈ బొమ్మ అయితే హైలైట్ ఉంది. ఈ లబ్బెర పాముని చూడండి మీరు, సేమ్ రియల్ పాము లాగానే ఉంది. ఎవరన్నా తెలియని వాళ్ళు అయితే బెదురుకుంటారు. ఇక్కడ ఇలాంటి ప్రత్యేకమైన బొమ్మలు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన బొమ్మలు కూడా ఇక్కడ ఉన్నాయి. అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నా. మీకు ప్రతి ఒక్క బొమ్మ చూపిస్తా. ఇది చూడండి, ఈ రోజుల్లో అందరికీ మొబైల్ దొరుకుతుంది. అలాగే కానీ ఇక్కడ చూడండి, పిల్లలు ఆడుకునే ప్రతి ఒక్క వస్తువు ఉంది ఇక్కడ. मैं दरगाह मुतवल्ली बद्रुद्दीन किला गनपुर मंडल तिरुमलापल्ली विलेज వెంపటి డిస్ట్రిక్ట్. यहाँ पर ఇక్కడ ఉస్సు ఆదివారము 25 తారీఖు నాడు గంధము 6 గంటల ప్రాంతంలో జరిగినది. ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ అధిక సంఖ్యలో పాల్గొని 26 సోమవారం నాడు ఉస్సు ఘనంగా జరుగుతున్నది. ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. కులమతాలకు అతీతంగా వచ్చి ఇక్కడ తన మొక్కుబడులను చేసుకుంటారు. కందులు కూడా ఘనంగా జరుగుతాయి. సంవత్సరం పొద్దున కూడా ఎప్పుడు కందులు జరుగుతూనే ఉంటాయి. బాబా తమ యొక్క భక్తులను దూర ప్రాంతాలకు వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళు కానీ, చిక్కుముడు ప్రాంతాల వాళ్ళు కానీ గురువారము సోమవారం రోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ కందులను కానీ తన మొక్కులు తీర్చుకోవడానికి చాలామంది రోజు వస్తూనే ఉంటారు. బాబా ఏం కోరికలు వస్తుంటే ఆ కోరిక మనం ఎక్కడెళ్ళినా పిల్లల ఆనందంలో మన ఆనందాన్ని వెతుక్కుంటాం. ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా అవైలబుల్గా ఉంది. అలాగే ఈ పిల్లల్ని చూస్తుంటే నాకు చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి. మీరు కూడా ఇలాంటి చిలిపి చేష్టాలు చేసి ఉంటే కింద కామెంట్ చేయండి.
ఇంకా స్వీట్ గురించి మాట్లాడితే జిలేబీ అంటే ఇష్టపడని వాళ్ళే ఉండరు. ఈ అన్న ఇలా 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 తిప్పుతుంటే నా నోట్లో లాలాజలాలు ఊరుతున్నాయి. ఇక్కడ మన సబ్స్క్రైబర్ అయితే మనల్ని గుర్తుపట్టి మనతో మాట్లాడడం కూడా జరిగింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. బ్రో, నన్ను ఎంతగానో ఆదరిస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ నేను రుణపడి ఉన్నా. మీకు ఇలాంటి మరీ చాలా వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఓకే మామ, బద్రుద్దీన్ షా ఖాదిరి దర్గా యొక్క ప్రత్యేకతలను తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియో షేర్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. నేను మీ మాసూమ్.